గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పేగు వ్యాధితో పేగుపై పుండుతో ఇబ్బంది పడుతున్నారా? దీనిని ఎలా నయం చేయవచ్చు, అలాగే దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి పాజిటివ్ హోమియోపతి నుండి డాక్టర్ పద్మనాభరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి. అసలు ఐబిఎస్ అంటే ఏంటి? ఈ ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది అంటారు? ఇరిటబుల్ బబెల్ సిండ్రోమ్ అంటారండి. దీన్ని జనరల్ క్యాజువల్గా సడన్గా డిస్కంఫర్ట్ ఇన్ ద ఇంటెస్టైన్స్, బబెల్స్ లోపల ఇట్స్ అండ్ ఫంక్షనల్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద బబెల్స్. దీనిలో సడన్గా రావటం మూలన అంత అనీజీనెస్, యాంగ్జైటీ, ఎలాగో అవుతుంది అన్న ఫీలింగ్, తర్వాత క్రాంప్ లైక్ స్పాజమ్, పెయిన్ వచ్చి దానితో ప్యానిక్ అవుతాడు. దానివల్ల అనీజీనెస్ డెవలప్ అయ్యి యాంగ్జైటీ, స్వెటింగ్ వస్తుంది. దీంతో పాటు ఏమైతే మోషన్ ఫీలింగ్ వస్తుంది. ఒకసారి మోషన్ రావచ్చు, మోషన్ రాకపోవచ్చు. దీన్ని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఇట్స్ అండ్ ఫంక్షనల్ డిస్టర్బెన్స్ ఇన్ ద బవెల్. ఓకే, అంటే యాక్చువల్గా మెయిన్ కాజెస్ ఏంటి అసలు ఈ ప్రాబ్లం రావడానికి? దీనికి సైకోసోమాటిక్ డిజార్డర్ అమ్మా, యాంగ్జైటీతో రావచ్చు, మానసికమైనటువంటి ఒత్తిడి కనుక వచ్చినట్టయితే చాలామందికి న్యూరోసైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది, సైకో సోషల్ బిహేవియరల్ డిజార్డర్స్ ఉంటాయి. అటువంటి వాళ్లకు ఇది ఎక్కువగా రావటం జరుగుతూ ఉంటుంది. తర్వాత హెరిడిటరీ జెనెటిక్ వాళ్ళ ఇది లోపల కూడా ఈ సైకోసోమాటిక్ ఈ ఉన్నటువంటి డిజార్డర్ ఉన్న ఫ్యామిలీస్లో కూడా మనం ఇది చూడటం జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? పర్టిక్యులర్ ఏజ్ వాళ్ళు జనరల్గా అప్ టు 40 years వరకు వచ్చే అవకాశం ఉందమ్మా. ఓకే, అంటే పిల్లల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఎందుకంటే కొంతమంది పిల్లల్లో నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉంది, వామిటింగ్స్ అవుతున్నాయి అని చిన్న పిల్లల్లో వింటూ ఉంటాం. సో వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని అనుకోవచ్చా? జనరల్గా వస్తుంటుంది కానీ తక్కువ అవకాశాలని, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లోపల అటువంటి టైప్ ఆఫ్ టెండెన్సీ ఉన్నదనుకోండి, పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా యాంగ్జైటీ నేచర్ ఎవరికైతే ఎక్కువగా హైపర్ సెన్సిటివ్ ఉంటారో వాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అసలు ఐబిఎస్ ప్రాబ్లం ఉంది అనేది ఎలా తెలుస్తుంది? అంటే అనీజీగా ఉంటుంది అని మీరు ఇందాక అన్నారు. సో మనకి ఇలా హెవీ ఫుడ్ తీసుకున్నా కూడా, నాన్ వెజ్ ఐటమ్స్ లాంటివి తిన్నా కూడా అనీజీగా ఉంటుంది. సో ఎలా తెలుస్తుంది మనకు అసలు? ఇది వచ్చేది ఏంటంటే ఎలాగంటే సడన్ డిస్కంఫర్ట్ విత్ ఇన్ ద అబ్డోమెన్, బబెల్స్ లోపల క్రాంప్ లైక్ పెయిన్ అనేది వస్తుంటుంది. తర్వాత యాంగ్జైటీకి లోనవుతారు. తర్వాత ఫ్యాటిగ్గా ఉంటుంది. తర్వాత ఎలాగో అయిపోతుంటుంది. వాళ్ళకు ఫీలింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏం జరుగుతుందనేది తెలియని పరిస్థితిలో అయోమయం ఇదిలో ఉంటారు. ప్యానిక్ పెయిన్ అనేది వస్తుంటుంది. తర్వాత మోషన్ సెన్సేషన్ అనేది వస్తుంటుంది. దాన్ని మనం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్గా తీసుకోవటం జరుగుతుంది. మెయిన్ రీజన్ అది డిస్కంఫర్ట్. ఓకే, అంటే ఈ డిస్కంఫర్ట్ అనేది వాళ్ళకి ప్రొలాంగ్గా ఉంటుందా? లేదమ్మా, తెరలుగా వస్తుంది, ఇంటర్మీడియట్గా వస్తూ ఉంటుంది. తర్వాత లోయర్ అబ్డామెన్ లోపల జనరల్గా రావటం జరుగుతూ ఉంటుంది. రైట్ అండి, అంటే సిమ్టమ్స్ వైజ్గా ఇలా ఉంటున్నాయి, ఈ సిమ్టమ్స్ ఐబిఎస్ ఉంది అని అంటున్నారు. అసలు ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి? జనరల్గా ఇది ఫంక్షనల్ అమ్మా. జనరల్గా దీనికి ఎటియాలజీ అన్నోన్, తెలియవు. తర్వాత జనరల్గా ఏదంటే ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఉంటుంది. దాంతో పాటు జనరల్గా స్ట్రెస్కు లోనైనటువంటి అప్పుడు కానీ ఇటువంటి తర్వాత ఫ్యామిలీ లోపల జెనెటిక్ డిజార్డర్ ఉన్నటువంటి వ్యక్తులకు ఈ విధంగా జరుగుతుంటాయి. తర్వాత ఈ మనం స్టూల్ టెస్ట్ అనాలిసిస్ చేసినప్పటికీ, హిస్టోస్కోప్ చేసినప్పటికీ, దాంట్లో కొలనోస్కోప్ చేసినా కూడా దానిలో ఎలాంటి రిజల్ట్స్ అయితే ఏమీ ఉండవు. అన్నీ పాజిటివ్గానే ఉంటాయి, అన్నీ నార్మల్గానే ఉంటాయి. కాకపోతే ఇది ఏంటంటే ఫీట్ స్టూల్ అనేది వస్తుంటుంది. దాంట్లో మ్యూకస్ అనేది మనకు ఎక్కువగా వస్తుంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో రామకృష్ణ గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. మేడం, మాకు సంవత్సరం అవుతుంది. ఎంత? హలో మేడం, మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు, డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి సార్. మీ ప్రాబ్లం చెప్పండి. నా ప్రాబ్లమ్ ఎంత? బ్లాక్ పెయిన్ ఎంత? నా వెన్నుపూస పక్కపోతే నొప్పి, సంవత్సరం నుంచి నొప్పి. స్పైన్ లో వెన్నుపూసలో ప్రాబ్లం అని చెప్తున్నారా? చెప్తున్నా మేడం. రైట్,
సో ఐబిఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ ఏమొస్తాయి? మీరు ఇందాక మోషన్స్ వీళ్ళకి సరిగా ఉండవు అని అంటున్నారు. సో అనోరెక్టల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అనోరెక్టల్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా జనరల్గా. అంటే ఇది కంటిన్యూస్ అయినప్పుడు పైల్స్ కానీ ఫిస్టులా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వేరే కాంప్లికేషన్స్ ఏమొస్తాయి అసలు ఐబిఎస్ ఉండడం వల్ల? బేసిక్గా జనరల్గా కోలన్లో రికరెంట్ ఇన్ఫెక్షన్ అనేది కొలనైటిస్ అనే ఇన్ఫెక్షన్ అనేది జనరల్గా వస్తూ ఉంటుంది. తర్వాత క్రాన్స్ అనేది అంటే సిమిలర్గా ఉంటుంది, కానీ ఇది కంటిన్యూ అయినందువల్ల కాదు. ఓకే, ఇది కంటిన్యూ పర్సిస్ట్ అయినందువల్ల కాంప్లికేషన్స్ పెద్దగా ఏమి ఉండవు. కాకపోతే ఫ్యాటిగ్యూ, యాంగ్జైటీ, న్యూరోసిస్, డిస్టర్బెన్స్ ఇన్ ద మెంటల్, సైకో బిహేవియరల్ డిజార్డర్స్ అనేవి ఎక్కువగా పర్సిస్ట్ అవుతూ ఉంటాయి. ఓకే ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, కుమార్ గారు అడగండి, మీ క్వశ్చన్ అడగండి. డాక్టర్ మేడం మాది విజయవాడ అండి. ఓకే, మా చిన్న పేగులో చిన్న పుండులాగా వచ్చింది సార్, రక్తలాగా వచ్చింది మేడం. హలో, చిన్న రక్తం మేడం, పుండులాగా. ఓకే ఓకే చెప్పండి. అయితే అది చూపించుకొని మందులు వాడాను మేడం 3 months. విజయవాడ డాక్టర్, తిరుమల డాక్టర్ హాస్పిటల్ వాడానండి. అయితే అది మళ్ళీ ఉండేమోనని ఏమన్నా నాకు డౌట్ మేడం కొంచెం లోపల. కుమార్ గారు, హలో హలో సార్ నమస్తే సార్. నమస్తే కుమార్ గారు, మీకు పెయిన్ ఎక్కడ ఉందండి? మీకు పెయిన్ పేగు లోపల చిన్న రక్తం అండి, చిన్న రక్తం లాగా వచ్చిందండి ఎండోస్కోపీ తీస్తే. ఎక్కడ, ఎటువైపు? పేగులోనండి. ఎన్ని రోజులు అవుతుంది? అది ఒక 6 months అవుతుందండి. 3 months టాబ్లెట్లు వాడాను సార్. అది మళ్ళీ ఏమన్నా అలాగే ఉండిపోయిందా ఏంటి, ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అని భయంగా ఉంది సార్. అచ్చా, మీరు దాంట్లో ఏం లేదండి, కొలనోస్కోపీ చేసినందువల్ల దాంట్లో మనకు అల్సర్ ఉందా లేదా అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుందండి. తర్వాత సోనోగ్రఫీ చేసినందువల్ల కూడా రెక్టంలో కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా దాంతో మనము ఆ ఇన్వెస్టిగేషన్ చేసినందువల్ల మనకు తెలిసిపోతుంది. మీరు అడిగిన ప్రశ్నకు ఏంటంటే ఎక్కువగా ఉందా లేదా అనేది అల్సర్ అనేది మనకు దాంతో ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చేయించండి. దగ్గర ఉన్నటువంటి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు అవి ఇన్వెస్టిగేషన్స్ చేసి మీకు ఉందా లేదా అనేది తెలుస్తుందండి డయాగ్నోస్టిక్ ఇదితోనే. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, రాజు గారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే, నమస్కారం అండి. సార్ నాకు క్రాన్స్ డిసీజ్ ఉంది సార్, 9 years నుంచి బాధపడుతున్నాను. అచ్చా, నాకు సర్జరీ అయింది సార్ 1 year బ్యాక్. కొంత పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ తీశారు. హోమియోపతిలో ఏమైనా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా అండి దీనికి? అంటే ఎట్ ఏ టైమ్ అలోపతి హోమియోపతి 2 వాడచ్చా? ప్లస్ నాకు గాల్ స్టోన్స్ కూడా ఉన్నాయి. అచ్చా అచ్చా, ఇప్పుడు మీరు సార్ దీనికి హోమియోపతి లోపల కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీరు అడిగిన ప్రశ్నకు ఇది ఉందండి. ట్రీట్మెంట్ హోమియోపతి వైద్య విధానంలో చాలా బాగుందండి, పర్మనెంట్గా కూడా పోయే అవకాశం ఉంది. అయితే మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్స్, ఆ రిపోర్ట్స్, ఆ గాల్ స్టోన్ కూడా మా దగ్గర చాలా వరకు రిజల్ట్స్ సక్సెస్ఫుల్గా ఉన్నాయండి. మన దగ్గర పాజిటివ్ హోమియోపతి సెంటర్, మీ దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ హోమియోపతి సెంటర్కి వెళ్ళండి. అక్కడ మా కొలీగ్స్ ఉన్నారు, నిష్ణాతులైనటువంటి హోమియోపతి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకు మీకు సరి అయిన సలహా ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళి కలవండి. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా యాసిడిటీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, అల్సర్స్ రావడం కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అంటే ఎందుకు వస్తాయి అసలు ఈ ప్రాబ్లమ్స్? అంటే ఐబిఎస్ ఉండడం వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా? రెండింటికి ఏమైనా రిలేషన్ ఉంటుందా అసలు? అంటే జనరల్గా యాసిడిటీ నేచర్ అనే దానికి ఉన్న ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్కు సంబంధం లేదమ్మా. జనరల్గా యాసిడిటీ అనేది మనకు స్ట్రెస్తోని కూడుకున్నటువంటిది. మన తర్వాత మనం డే టు డే తీసుకునేటువంటి డైటిక్ హ్యాబిట్స్ వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. మనం బయట తర్వాత నిద్రలేమి, తర్వాత స్ట్రెస్ ఒకటి, తర్వాత మనం సరి అయిన పద్ధతిలో డిసిప్లిన్గా మనం హెల్త్ని కనుక చూసుకోకపోయినట్టయితే మనకి ఈ అల్సరేషన్స్, హైపర్ఎసిడిటీ అనేది జనరల్గా వస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఐబిఎస్ ఉండడం వల్ల కూడా కొంత అల్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటుంటారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? అలా అని ఏమీ లేదమ్మా. ఇది అంటే డ్యూ టు ఒకవేళ కనుక దాంట్లో ఈ అసిడిటీ వల్ల ఎక్కువగా స్ట్రెస్ కనుక ఉన్నట్టయితే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ సైకోసోమాటిక్ డిజార్డర్ కాబట్టి ఎక్కువ స్ట్రెస్ కనుక సిఎన్ఎస్ మీదుగా ఉన్నట్టయితే డెఫినెట్గా దాన్ని టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా వరకు దానికి
సంబంధం అయితే ఏమీ లేదు. ఓకే. పెప్టిక్ అల్సర్కు దీనికి సంబంధం లేదు. ఓకే. సో పేగు పైన పుండ్లు అయినాయి అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది, అంటే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి? ఇప్పుడు మనకు చాలా వరకు మోడర్న్గా ఇన్వెస్టిగేషన్స్ డెవలప్ అయినామా, ఎండోస్కోపీ ద్వారా కూడా యూసోఫేగస్ను స్టమక్ను మనం దాని ద్వారా గ్యాస్ట్రోఎంటరాలజీ దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తారు. దానివల్ల మనకు అల్సర్ ఎక్కడ సిచ్యువేషన్ అయ్యి ఉంది అనేది ఈ ఎండోస్కోపీ ద్వారా తెలుస్తుంది. అప్పర్ జిఐటీ తెలుస్తుంది, లోయర్ జిఐటీ తెలుస్తుంది. రైట్. అసలు ట్రీట్మెంట్ ఏముంటుంది హోమియోపతిలో? పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటుందా ఐబిఎస్కి? అయితే ఇది పర్మనెంట్ అనేది ఫుడ్ హ్యాబిట్స్ మీద చాలా వరకు పర్సనల్ కేర్ మీద ఆధారపడి ఉంటుందమ్మా రికరెన్స్ అనేది. ఎందుకంటే ఇది వచ్చేదే ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా. మనం తీసుకునేటువంటి రోజేటువంటి కార్యక్రమాల లోపల మనం సరి అయిన ఇది లోపల ఉన్నట్టయితే రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. మనం పాటించాల్సిన ఇది డైటిక్ ఇది లోపల, దాంతోపాటు స్ట్రెస్, నిద్ర అనేది కూడా సరి అయిన ఇది లోపల మనం పాటించినట్టయితే, తర్వాత దాంతోపాటు ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా మనం మామూలుగా ఉన్నట్టయితే ఇలాంటి కొద్దిగా రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. తర్వాత హోమియోపతి వైద్య విధానంలో కాన్స్టిట్యూషనల్గా మనము అంటే ఇది ఫలానా వారికి ఇది ఒకటే అల్సర్ అనే ఇది కాకుండా వాళ్ళ వైరుధ్యమైనటువంటి వివిధ మానసిక ప్రవృత్తులు పేషెంట్స్కి ఉంటారు కాబట్టి వాళ్ళని ఇండివిజువలైజ్ చేసి వాళ్ళకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మన హోమియోపతి వైద్య విధానంలో తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. అది పర్మనెంట్ అమ్మ. అల్సర్ హీల్ అవుతుంది, దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. హోమియోపతి వైద్య విధానంలో తప్పకుండా నయం అవుతుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో. రైట్. అంటే మీరు ఇందాక అన్నారు ట్రీట్మెంట్ కన్నా ఎక్కువగా డైట్ ఫాలో అవ్వడం అనేది ఇంపార్టెంట్ అని. సో ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? జనరల్గా పులుపు అనేది తక్కువ ఉండాలమ్మా. తర్వాత స్పైసీ అనేది తక్కువ ఉండాలి. తర్వాత చిల్లీస్ అనేవి కూడా తక్కువగా వాడాలి. తర్వాత ఈజీగా డైజెషన్ అయ్యేటువంటి తీసుకోవాలి. అంటే తర్వాత ఆయిల్ ఫుడ్ కాంటెంట్ కూడా తక్కువ తీసుకోవాలి. దీనివల్ల మనకు ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఈజీగా డైజెషన్ అయ్యేటువంటి ఆహారాన్ని మనం తీసుకున్నట్టయితే ఇది జనరల్గా ఇలాంటివి రావు అల్సర్స్. ఓకే సార్. అంటే డైట్ని ఫాలో అవ్వాలి అంటున్నారు కదా, అంటే పర్టికులర్గా ఈ ఐటమ్స్ వీళ్ళు అవాయిడ్ చేయాలి అనే ఫుడ్ ఏమైనా ఉంటుందా? ఉందండి. మెయిన్గా పులుపును కారం మసాలా. రైట్. అలాగే ట్రీట్మెంట్తో పాటు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ప్రికాషన్ ఈజ్ నథింగ్ బట్ డైటే కదమ్మా. తర్వాత మానసిక ఒత్తిడి ఇంకోటి స్ట్రెస్తో కూడా వస్తుంటుంది కాబట్టి స్ట్రెస్ లేకుండా చూసుకోవటం. తర్వాత ఫిజికల్గా కూడా ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్ ఉంటుంది, ఈ స్ట్రెస్ కూడా ఉంటుంది. ఈ లాంగ్ జర్నీస్ అలాంటివి చేయటం వల్ల కూడా మనకు డే టు డే యాక్టివిటీస్లో డిస్టర్బ్ అవుతుంటుంది. తర్వాత నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు ఉంటారు, దానివల్ల కూడా ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ ఆన్ ద బాడీ మీద పడుతుంది. దానివల్ల కూడా మనకు ఈ యాసిడిటీ అనే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో వాళ్ళు చేంజ్ ఆఫ్ లైఫ్ లోపల వాళ్ళు కూడా దాన్ని ప్రవృత్తి అంటే సరి అయిన నిద్ర ఈ డే టైంలో పడుకోవడానికి అవకాశం వాళ్ళు తీసుకోవాలి. ఈ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్లనే మనకి ఇవన్నీ రావడం జరుగుతూ ఉన్నారు. ఓకే సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి, మీ పేరండి? మేడం మెహబూబ్ బాషా ఫ్రమ్ శ్రీకాళహస్తి మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం సార్ చెప్పినట్టు ఐబిఎస్ అనేది ఒక బుక్ లో చదివినాను. సేమ్ ఆ సిమ్టమ్స్ నా దగ్గర కడుపులో మంట ఉంటుంది, హెడేక్ గా ఉంటుంది, ఒక్కొక్కసారి విపరీతమైన ఆకలి ఉంటుంది, షివరింగ్ వస్తుంది, ఇలాంటివి లక్షణాలు ఉన్నాయి మేడం. అది ఐబిఎస్ అంటే నాకు దాని గురించి కరెక్ట్ గా తెలియదు మేడం. అది ఏం కొద్దిగా వివరంగా చెప్తే సారు కొంచెం అది ఎక్కడ చూపించుకోవాలా, దేని వల్ల? ఒక్కొక్కసారి ఇమేజ్ కూడా వాడుతుంటాను నేను. సార్ హలో సార్, మీరు చెప్పినటువంటి విన్నాను. అయితే ఇది ఒమేజ్తోని కానీ దీనితోని కానీ పోయేది కాదండి. ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేది జనరల్గా సడన్ డిస్కంఫర్ట్ ఉంటుందండి విత్ ఇన్ ద బవెల్. ప్యానిక్ లాగా యాంగ్జైటీ వస్తుంది, అంతా ఎలాగో అయిపోతుంది అనే ఇది ఉంటుంది. తర్వాత ఫ్యాటిగ్ వస్తుంది, తర్వాత ఫెయింట్ కూడా అయ్యే అవకాశం ఉన్నదండి. తర్వాత ఇది ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. ఈ లోపు ఏంటంటే మనకు మోషన్ వచ్చినట్టు ఫీలింగు లేకపోతే కాన్స్టిపేషన్ అయినా, ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి జరగవచ్చు. సడన్ డిస్కంఫర్ట్ అనేది జరుగుతుండేది. రైట్ సార్. అంటే కాన్స్టిపేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఐబిఎస్ వల్ల.
సో అసలు ఈ ఐబిఎస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే తీసుకునే ఆహారముతోని అయితే కాదు ఇది జనరల్గా ఇది ఏంటి అంటే సోషల్ బిహేవియరల్ యాటిట్యూడ్ వల్ల వస్తుంటుంది, తర్వాత జెనెటిక్ డిజార్డర్ వల్ల వస్తుంది. కాకపోతే మనం తీసుకునేటువంటిది ఏంటంటే మానసికమైనటువంటి ఒత్తిడి అనేది ఎక్కువ రానియకూడదు, తర్వాత స్ట్రెస్ అనేది ఎక్కువ రానియకుండా చూసుకోవాలి, తర్వాత మనం ఈ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అనేవి నార్మల్గా తీసుకున్నట్టయితే జనరల్గా రొటీన్గా మనం ఎక్కువ మనసు మీద ఒత్తిడి జరగకుండా డే టు డే జరిగేటువంటి మన యొక్క ఏదో రకమైనటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలను ఎక్కువగా ఆలోచించకుండా, ఎక్కువ మనసు మీద తీసుకోకుండా క్యాజువల్గా తీసుకొని మనం తీసుకున్నట్టయితే నిద్రలేమి అనేది లేకుండా చేసుకొని మనం మామూలుగా తీసుకున్నట్టయితే ఇలాంటి స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ను మనం కంట్రోల్ చేయవచ్చు. ఓకే అండి, ఇప్పుడు కొంత ఫ్యామిలీ హిస్టరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో పేరెంట్స్కి ఒకవేళ ఈ ప్రాబ్లం కనుక ఉంటే పుట్టే పిల్లలకి వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఉంటే ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అలా అని ఏమీ లేదమ్మా, ప్రెగ్నెన్సీ టైంలోనే వస్తుంది అనేది ఏమీ లేదు, చెప్పలేము. అది ఆల్ ఆఫ్ ఏ సడన్గా డిస్కంఫర్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం మనం చెప్పలేము. జనరల్గా అలాంటి బిహేవియర్ అంతకుముందు లేకుండా ఉన్నట్టయితే మాత్రం ప్రెగ్నెన్సీ టైంలో రాదు. ఓకే, సో మీరు ఇందాక అన్నారు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో ఐబిఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నాన్ వెజ్ కంప్లీట్గా వీళ్ళు అవాయిడ్ చేయాలా? అలా అని అవసరం లేదమ్మా. నాన్ వెజిటేరియన్లో కూడా మనం స్పైసీ అవాయిడ్ చేయాలి, మసాలా దాన్ని అవాయిడ్ చేసి తీసుకునేది లిమిటెడ్గా తీసుకోవాలి. ఎక్సెసివ్ జనరల్గా ఏమవుతుందంటే బిర్యానీ ఇదే తీసుకునేటవాళ్ళు కొద్దిగా నార్మల్ కంటే ఎక్కువగా ఎక్సెసివ్ తీసుకుంటారు. ఆ ఎక్సెసివ్ తీసుకున్నందువల్ల మనకి ఇలాంటివి వస్తూ ఉంటాయి. అదే నార్మల్గా రొటీన్గా వెజిటేరియన్ ఫుడ్ ఏ విధంగానైతే తీసుకుంటారో అదేవిధంగా నాన్ వెజ్ ఫుడ్ను కూడా అదేవిధంగా వాళ్ళు తీసుకున్నట్టయితే స్పైసీ లేకుండా ఎక్కువగా ఎలాంటి ఇబ్బంది ఏమి రాదు, ఎక్కువ వరకు రాదు. ఒకటి దట్టు అదే దాని లోపల నాన్ వెజ్ లోపల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఆరోగ్యకరమైనటువంటి మాంసాహారం తీసుకోవాలి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, జాన్ గారు మీ క్వశ్చన్ అడగండి. సార్తో మాట్లాడాలి మేడం. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి జాన్ గారు. సార్ నాకు విజయవాడలో చూస్తే క్రాన్స్ ఉన్నాయి అన్నారు సార్. క్రాన్స్. అచ్చా, క్రాన్స్ డిసీజ్. అవును సార్. ఈ మోషన్కి వెళ్ళినప్పుడు కాళ్ళు నొప్పులు 3 times డేలో 3 times వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అచ్చా, అది కొద్దిగా హెడ్, చెస్ట్ అంతా పోటు, బ్యాక్ పోటు, చేపులు వస్తాం, చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. మీ బ్లీడింగ్ ఏమన్నా ఉందానండి? బ్లీడింగ్ అయితే లేదు సార్, బ్లీడింగ్ అయితే లేదు. మోషన్ అనేది స్మెల్ వస్తుంది. ఫౌల్ స్మెల్ ఉంటుందా? మామూలు స్మెల్ సార్. మీరు దీనికి సరి అయిన దీంట్లో మీరు విజయవాడలో ఉన్నారా? మీకు దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ హోమియోపతి డాక్టర్ దానికి వెళ్ళండి. హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇండివిజువలైజేషన్ కేస్ హిస్టరీ తీసుకుంటారండి. మీకు ఉన్నటువంటి క్లినికల్గా ఉండేటువంటి సిమ్టమ్స్ను, తర్వాత జెనెటిక్ హిస్టరీ, తర్వాత మీ సైకలాజికల్ దాన్ని కూడా అన్నిటిని క్రోడీకరించి మీకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఫలానా డ్రగ్ అని ఒకటే అందరికీ ఇవ్వటం జరగదు, ఇండివిజువల్గా ఎవరికి వారికే ఉంటుంది. మీరు దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ హోమియోపతి సెంటర్కి వెళ్ళండి, మీరు వివరాలను అందజేయండి, వాళ్ళు మీకు సరి అయిన వైద్య విధానం అందిస్తారండి. ఓకే అండి, ఐబిఎస్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది, పర్మనెంట్గా తగ్గుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.